వినాయక స్వామి, గణపతి కథ. వినాయకుడు, గణపతి, విఘ్నహర్త అని పిలువబడే దేవుడు. హిందూ ధర్మంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన దేవత. ఆయన పరమశివుడు మరియు పార్వతీదేవి కుమారుడు. వినాయకుడికి ఏనుగు తల ఉండటం వెనుక ఒక అపూర్వమైన పురాణ కథ ఉంది. వినాయక స్వామి జనన గాథ. పురాణ కథనం ప్రకారం పార్వతీదేవి తన శరీరంపై ఉన్న చందనం పేస్టుతో వినాయకుణ్ణి సృష్టించి తనకు స్నానం చేయడం జరుగుతుండగా గడపకు కాపలాగా నిలిపింది. ఆ సమయంలో పరమశివుడు ఇంటికి చేరి లోపలికి రావడానికి ప్రయత్నించగా వినాయకుడు ఆయనను ఆపి లోపలికి రానియలేదు. వినాయకుడు తన తండ్రి శివుడిని గుర్తుపట్టలేదు. దీనివలన కోపగించుకున్న శివుడు వినాయకుడి తలను నరికి వేయడంతో పార్వతీదేవి ఎంతో వేదనపడ్డారు. పార్వతీదేవి బాధను దృష్టిలో పెట్టుకుని శివుడు గణాలను ఉత్తర దిశగా పంపించి ఎదురుగా కనిపించిన ఏనుగు తలను తెప్పించి వినాయకుడికి ఆ తలను అర్పించాడు. ఆ విధంగా వినాయకుడు ఏనుగు మస్తకంతో పునర్జన్మ పొందాడు. అప్పటినుంచి వినాయకుడు గణపతి అనే పేరుతో పూజింపబడుతూ పూజా కర్మలలో మొదటగా ఆరాధింపబడుతున్నాడు. గణేష్ పండుగ ప్రాముఖ్యత. వినాయక చవితి లేదా గణేష్ చతుర్థి భారతదేశంలో ఎంతో ప్రాముఖ్యమైన పండుగ. ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల్లో విస్తృతంగా జరుపుకుంటారు. ఈ పండుగ శ్రీ వినాయకుడి అవతరణ రోజును సూచిస్తుంది. వినాయక చవితి ప్రాముఖ్యత. 1. విఘ్నాలు తొలగించువాడు వినాయకుడు విఘ్నహర్తగా పూజింపబడతాడు. ప్రతి కార్యమును ప్రారంభించేటప్పుడు సఫలత నిమిత్తం వినాయకునికి మొదట పూజలు చేసి ఆయన్ని శరణు కోరతారు. 2. జ్ఞాన సమృద్ధి. వినాయకుడు జ్ఞాన, బుద్ధి మరియు ఐశ్వర్యాల ప్రసాదకుడు. ఆయన అనుగ్రహంతో విద్య, సంపద కలుగుతాయనే నమ్మకంతో భక్తులు ఆయనను ఆరాధిస్తారు. 3. సాంస్కృతిక మరియు సామాజిక ఐక్యత. వినాయక చవితి పండుగ సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను కలిపే ఐక్యత పెంచే పండుగగా నిలుస్తుంది. గణేష్ పండుగ వేడుకలు. వినాయక చవితిని వివిధ ప్రాంతాల్లో భక్తిభావంతో జరుపుకుంటారు. కొన్ని ముఖ్యమైన ఆచారాలు. 1. వినాయక విగ్రహ ప్రతిష్ఠ. పండుగ మొదటి రోజున మట్టితో తయారు చేసిన వినాయక విగ్రహాలను ఇంట్లో లేదా బహిరంగ పండల్స్లో ప్రతిష్ఠిస్తారు. ఈ విగ్రహాలను పుష్పమాలలతో, దీపాలతో, రంగురాళ్లతో అలంకరిస్తారు. 2. పూజా విధులు. ప్రతిరోజూ పూజలు, అర్చనలు, అరతులు, నైవేద్యాలు వినాయకుడి ముందు సమర్పించబడతాయి. మోదకాలు, ఉండ్రాళ్లు, లడ్డూలు మరియు ఇతర ప్రసాదాలు వినాయకునికి నైవేద్యంగా సమర్పిస్తారు. 3. భజనలు మరియు కీర్తనలు. భక్తులు గణపతి భజనలు, స్తోత్రాలు మరియు కీర్తనలు పాడి వినాయకుడిని ఆరాధిస్తారు. భక్తి సంగీతం, నృత్యం, నాటకాలు వంటి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. 4. విసర్జన మహోత్సవం. పండుగ ఆఖరి రోజు వినాయక విగ్రహాలను ఊరేగింపుగా నది, చెరువు లేదా సముద్రంలో నిమజ్జనం చేస్తారు. ఇది వినాయకుడి గృహవాసమైన కైలాసానికి తిరిగి వెళ్లడమని భావిస్తారు. 5. సామాజిక సేవా కార్యక్రమాలు. వినాయక చవితి సమయంలో ప్రజలు దానధర్మాలు, అన్నదానాలు మరియు సామాజిక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. 6. పర్యావరణహిత ఆచారాలు. ఇటీవలి కాలంలో భక్తులు పర్యావరణాన్ని కాపాడేందుకు పర్యావరణహిత మట్టి విగ్రహాల వినియోగాన్ని పెంచుతున్నారు. సహజ రంగులతో రూపొందించిన విగ్రహాలను పూజకు ఉపయోగిస్తున్నారు. ముగింపు. వినాయక చవితి ఒక విశిష్ట పండుగ. ఇది భక్తిని, భవనాలను, ఐక్యతను పెంచే పండుగ. వినాయకుడి అనుగ్రహం అందరికీ శ్రేయస్కరం. Thank you for watching my video. For more videos please like, share and subscribe.